కార్మికుల ఆధ్వర్యంలో మేడే జెండా ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఏదైతే చెత్త చెదారము ప్రొద్దున లేస్తే ఏది వాళ్ళ జీవితాలను లెక్క పెట్టకుండా పని చేస్తున్నారు. కాబట్టి ఈ మేడే రోజు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేదంటే మాకు 4th క్లాస్ ఎంప్లాయీగా అప్డేట్ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఒక్క అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఒక్క కార్మికుడిని కూడా ఉంచా టోటల్ డిపార్ట్మెంట్స్ మొత్తం పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయలేదు. ఏదో వేరే డిపార్ట్మెంట్లలో వాళ్ళకు జీతాలు పెంచుతున్నారు కానీ మరి ఇదే మా మున్సిపల్ కార్మికులకు తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా ఏ ఒక్క దగ్గర కూడా జీతాలు పెంచింది లేదు. మరి ఈరోజు ఏజ్ బార్ అయిపోయి ఇక్కడనే వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇప్పటిదాకా ఏజ్ పరంగా కూడా పట్టుకుంటే వాళ్ళని కూడా పర్మనెంట్ చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఫామ్లోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఇప్పటికైనా ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళను రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మేము వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. మిగతా మా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నటువంటి కార్మికులకు 4th క్లాస్ ఎంప్లాయీ కింద అప్డేటు మాకు పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము. మున్సిపల్లకు వేరే యూనియన్లు, ఇక్కడ ఆర్మూల్లో ఉన్నటువంటి యూనియన్లు మా మున్సిపల్ కార్మికులకు మా ఏఐటీసీ యూనియన్లు ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజా ఉద్యమ నాయకులు ఆర్మూల్లో ఉన్నటువంటి వాళ్ళు మాకందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇలా ఒక ఏ గుర్తింపు లేని దండి వెంకటి అబద్ధాల కోరు ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి పోయి పెద్దగా గడబడి చేసి కార్మికులను విభజించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులకు మేము తెలియజేయడం ఒకటే, ఈరోజు దండి వెంకట్ చరిత్ర ఏందో మాకు తెలుసు. మా చరిత్ర అన్నది ఇమాను, దండి వెంకట్ చరిత్ర అన్నది ఇస్తాము. మా ముఖాముఖి రమ్మను మేము చర్చలు పెట్టుకుంటాము. దమ్ము ధైర్యం చేసే సత్తా ఉంటే మా ముంగటికి వచ్చి చర్చలకు రమ్మను, మేము మాట్లాడతాం. ఏదో దొంగసాటు నచ్చి వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని ఇలా మున్సిపల్ కార్మికులను విడదీస్తే మాత్రం మేము ఊరుకోము. మేము మర్యాద చెప్తున్నాం, దండి వెంకటి నువ్వు నీ పన్ను చేసుకో, కానీ మున్సిపల్ కార్మికులను విడదీసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకోము. మేము మున్సిపల్ కార్మికుల తరఫున మేము అందరము కలిసి మాకు చర్చకు రా, నువ్వు ఏదన్నా ఉంటే మాతో మాట్లాడి ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు ఏం చేసిరు, ఎవరు ఏం చేస్తుర్రు ఇప్పటికి తెలుస్తుంది. కానీ నువ్వు విభజిస్తే మాత్రం మంచిగా ఉండదు. ఖబర్దార్.